దేవుడు ఎవరికైతే ఎక్కువ ఇస్తారో వారి దగ్గర నుంచి ఎక్కువ ఆశిస్తారు. అందుకే దేవుడు సత్రంలో ఎదురుపడినప్పుడు మోషేని చంపజూసారు అన్నట్టు చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు మోషేని చంపజూసారు అని అంటే, మోషేకి ఎక్కువ తెలుసు కాబట్టి దేవుడు ఎక్కువ మోషే నుంచి ఆశించాడు. కానీ మోషే తన కుమారుడికి సున్నతి చేయకుండా ఆ విధంగా వదిలేశాడు. అప్పుడు సిపోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి ఆ చర్మమును పడవేసి, దీనివల్ల నువ్వు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివెను అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆమె ఆ సున్నతి చేసిందో వాడిగల రాయి తీసుకొని ఆయన కూడా కత్తి పడేసినట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నువ్వు కత్తిరించాల్సింది కత్తిరించకపోతే ప్రభువు నిన్ను కత్తిరిస్తారు, జాగ్రత్త. అది మోషేకే తప్పలేదు, మరి నీకు తప్పుతుంది అనుకోవద్దు. కాబట్టి ఈరోజు స్త్రీ మోషే భార్య అయిన సిపోరా ఒకవైపు, ప్రభువు ఒకవైపు మోషే జీవితాన్ని గొప్ప నాయకుడిగా చేసేలా చేసినాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో కత్తిరించవలసిన వాటిని కత్తిరించండి.